సహజంగా దొరికే ఇసుకను కాంట్రాక్టర్స్కి అమ్మే పెత్తందారుడు జగన్మోహన్ రెడ్డితో అందరికీ అందుబాటులో ఉన్న ఇసుక పాలసీని తెచ్చిన చంద్రబాబు చేస్తున్న యుద్ధమిది. ఇసుక దొరక్క, పనులు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్న కూలీల ఉసురు తీసుకున్న జగన్మోహన్ రెడ్డితో భద్రమైన పని దినాలు కల్పించిన చంద్రబాబు చేస్తున్న యుద్ధమిది. అక్రమ బిల్లులతో పార్టీ నేతల వాహనాలకు ఇసుక తరలించే ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డితో పేదింటివాడు ఇసుక కోసం ఏ బిల్లులు కట్టాల్సిన పని లేకుండా చేసిన చంద్రబాబు చేస్తున్న యుద్ధమిది. కొండల్ని పిండి చేసి నదులను ఆక్రమించి ఇసుకను కొండలుగా పేర్చిన జగన్మోహన్ రెడ్డితో భవిష్యత్ తరాల కోసం మిషన్ హరితాంధ్రప్రదేశ్తో పర్యావరణ రక్షణకు పాటుపడిన చంద్రబాబు చేస్తున్న యుద్ధమిది. ఒక్క ఛాన్స్ అడిగి కేవలం మన్ను మీద 40,000 కోట్ల రూపాయల అవినీతి సామ్రాజ్యాన్ని స్థాపించిన జగన్మోహన్ రెడ్డితో ఇంకుడు గుంటలతో భూగర్భ జలాలను పెంచిన చంద్రబాబు చేస్తున్న యుద్ధమిది. ఇసుక కాంట్రాక్టును బినామీ కంపెనీలకు, సొంత పార్టీ నేతలకు ఇచ్చి ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్న జగన్మోహన్ రెడ్డితో ఇసుక రీచులను పంచాయతీలకు అప్పగించి గ్రామీణాభివృద్ధికి పాటుపడిన చంద్రబాబు చేస్తున్న యుద్ధమిది. ఉచిత ఇసుక పాలసీని దోపిడీ అంటూ దాన్ని తీసేసి కూలీలకు పనులు లేకుండా చేసి, కాంట్రాక్టర్లకు జీవితం లేకుండా చేసి, మధ్యతరగతి వాళ్లకు ఇళ్లు కట్టుకునే స్తోమత లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డితో వారికి అండగా నిలబడ్డ చంద్రబాబు చేస్తున్న యుద్ధమిది. ఈ యుద్ధం ఇసుకని, మట్టిని కూడా వదలని పెత్తందారుడితో. ఈ యుద్ధం ప్రకృతి వనరుల్ని మింగేసే అక్రమార్కుడితో. ఈ యుద్ధం సంక్షేమం పేరు చెప్పి ప్రజల్ని దోచేస్తున్న సైంధవుడితో. ఈ యుద్ధం ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి 4 ఏళ్లుగా రాష్ట్ర ప్రజలకు నరకం చూపిస్తున్న పెత్తందారుడితో.